हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण राम हरे हरे, हरे कृष्ण राम हरे कृष्ण हरे हरे, हरे कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण राम हरे कृष्ण हरे हरे, हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण 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 हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे, हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे, हरे कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे, हरे कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण हरे, हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण 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 हरे राम हरे हरे, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद, हरे कृष्ण माता जी। हरे कृष्ण।
ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, శుభోదయం. వెల్కమ్ టు జపా సెషన్ అందరికీ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఒక్కసారి స్పాట్లైట్ చేద్దాం. హరే ప్రణామ్. Hare Krishna, Dandavat Pranam. My humble obeisances to all my gurus and Siksha gurus, Matajis and Prabhujis, Dandavat Pranam to each and everyone. హరే కృష్ణ. అందరూ కూడా దీపావళి సందర్భంగా సెలవు తీసుకుని మీరు కాకుండా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సరిపోయినాయా సెలవులు? ఒకరోజు ఎక్స్ట్రా కూడా వచ్చింది నిన్న. అంటే నిన్న కూడా కొందరు దీపావళి చేసుకుంటున్నారని తెలిసి, అండ్ ఐ వాజ్ టూ టైర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకో విషయం ఏమంటే, సడన్గా ఎవరికైనా క్లాస్ తీసుకోండి అంటే ఆ ఇబ్బంది నాకు తెలుస్తుంది కాబట్టి ఇంకా అందుచేత సస్పెండ్ చేయవలసి వచ్చింది నేను. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఈరోజు కూడా చాలా పెద్ద పండగ. ఏం పండగ అది? గోవర్ధన పర్వతం గోవర్ధన పర్వతం పూజ. హరే గోవర్ధన కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. ప్రణామం. యా, గోవర్ధన పూజ, గో పూజ అని అంటారు ఈరోజు. అయితే శ్రీకృష్ణుడు, మనం ఆల్రెడీ శ్రీకృష్ణ కథల్లో చెప్పుకున్నాము. గోవర్ధన పూజ ఎందుకు చేయాలి అనేది, శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఇంద్రుడి యొక్క అహంకారం తీసేయడానికి. అంటే ఇప్పుడు మనము ఇక్కడ పొద్దున్న మంచి క్లాస్ జరిగింది, గురువు గారు చెప్పారు గోవర్ధన గురించి. సో మనకు తెలియని విషయాలు ఒక 2-3 చర్చిస్తాను ఇప్పుడు. ముందుగా ఏమి అంటే, యాక్చువల్లీ ఐ థింక్ మనం ప్రేయర్ చేయాలేమో అంతకంటే ముందు గురువు అనగానే గుర్తొచ్చింది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుల్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమైన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీ గురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం భర్జన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్య పదాయిని తాయ కృపా ప్రదాయిని గౌరకథ దామదయ నగర గ్రామధారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. హే కృష్ణ కరుణ సింధో దీన బంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి ఉషాభానుసుతే దేవి ప్రణమామి. హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई की जय, श्री रामचंद्र
सीता समेत लक्ष्मण हनुमान जी की जय। हरे कृष्ण। श्री राधे राधे। हरे कृष्ण। Thank you all so much for joining. సో మనం గోవర్ధన పర్వతం గురించి కొంచెం చెప్పుకుందాం. ఏంటి అంటే భగవంతుడికి మనము షడైశ్వర్యాలు ఏంటేంటి అని మనం బాగా తెలుసుకున్నాం. మంచి శక్తివంతుడు, బలవంతుడు, అందగాడు. సో ఇవన్నీ కూడా మనము చూసుకున్నాం కదా. సో ఇవి అన్నీ భగవంతుడికి ఉన్నట్లు వేరే ఎవరికి కూడా ఉండవు. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. సో నేనే అన్ని చేశాను, నేనే శక్తిమంతుడుని అని అనుకున్నప్పుడు భగవంతుడికి తెలిసిపోతుంది అనమాట. వీళ్ళకి అహంకారం తల మీదకి వస్తుంది అంటే మనము అహంకారం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం పడిపోతాం. భక్తిలో నుండి కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే పూర్తిగా పడిపోవడం అంటే ఏంటి, భక్తి లేదు, ఏమీ లేదు, ఒక జంతువులాగా జీవించడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందుచేత మనకి ఇట్ ఈస్ అ లాస్ ఫర్ అస్. సో మనకి ఇట్లా నష్టం జరగడం అనేది మన దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇష్టం లేదనమాట. అందుచేత కొంచెం ఏదైనా అహంకారపూరితంగా ఉన్నట్లు అనిపిస్తే ఏదో ఒకటి చేసి మనని మళ్ళీ దారికి తెచ్చుకోవడం ఆయన యొక్క విధి ధర్మం అని ఆయన అనుకుంటారు. కాబట్టి ఇంద్రుడికి చాలా అహంకారం ఎక్కువైపోయింది. అందుచేత ఇలా మనము ఇంద్రుడి పూజలు, ఇప్పుడు వర్షం కురుస్తుంది, ఇంద్రుడికి పూజ చేయడం మూలానే మనకి సకాలంలో వర్షాలు వస్తున్నాయి, అందుచేత పంటలు పండుతాయి అని ప్రజలందరూ నమ్ముతారు. అవునా? వర్షం వల్లే పంటలు పండుతాయి, కరెక్టే. కానీ వర్షం అనేది ఒక్క మన ఊర్లో అంటే బృందావనంలోనే కురుస్తుందా, వేరే ఊర్లలో కురుస్తుందా, లేదా సముద్రం మీద కురుస్తుందా, నదుల్లో కురుస్తుందా, కొండాకోణంలో కురుస్తుందా అని ప్రశ్నించుకుంటే ఎక్కడైనా కురుస్తుంది కదా వర్షం. అప్పుడు వాళ్ళు ఏం పూజ చేశారు? శ్రీకృష్ణుడు చమత్కారంగా, అంత చిన్న బాలుడు కదా, వాళ్ళ తండ్రిని అపోజ్ చేసి అడుగుతాడంట, వాళ్ళు ఏం పూజ చేశారని. అక్కడ కురవట్లేదా వర్షము? ఇదంతా మీరు ఇలా పూజ చేయడం వలన ఇంద్రుడికి అహంకారం ఎక్కువైపోయి అలా చేస్తుంది. కాదు, మనకి పంట ఇచ్చేది ఎవరు? నేలమ్మ. అంటే ఈ గోవర్ధన, ఈ పర్వతం నుండే మనకు అన్నీ వస్తాయి. మంచి నీరు, శుద్ధమైన నీరు వస్తుంది. ఆ నీటి వల్ల పొలాలు అన్నీ చక్కగా పండుతున్నాయి. పళ్ళు, ఫలాలు, పువ్వులు కాస్తున్నాయి. మన ఆవులన్నీ కూడా మేయడానికి పచ్చని గడ్డి గోవర్ధన పర్వతంలో ఉంది. కాబట్టి మనము ఈ సంవత్సరం గోవర్ధన పర్వతానికే పూజలు చేయాలి, ఇంద్రుడికి కాదు అని చెప్తాడు. ఎంత చెప్పినా చిన్నపిల్లాడు కదా అని చెప్పి బాగా అందరూ కూడా వాదిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కృష్ణుడు ఏం చేస్తాడంటే, లేదు లేదు ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఆ తెచ్చిన సామాను ఇంద్రుడి పూజ చేయడానికి చాలా తెస్తారనమాట. పువ్వులని, పళ్ళు అలంకరించడానికి, రకరకాల వస్తువులు, నైవేద్యాలు చేయడానికి ఎన్నో సరుకులు పట్టుకుని వచ్చి, సో ఇవన్నీ కూడా గోవర్ధన పర్వతాన్ని చక్కగా అలంకరించేసి అవన్నీ వండేసి చక్కగా నైవేద్యంలాగా పెడతారంట. ఇంకా అందరూ కూడా చక్కగా వ్రజవాసీస్ అందరూ తయారై, అసలు ఎంత గ్రాండ్గా అంటే ఇంకా ఆ గోపికలందరికీ కూడా ఎడ్ల బండులు, వాళ్ళు నడవక్కర్లేదు, వాళ్ళు పూర్వకాలం నుండి కూడా స్త్రీని ఎంతో పవిత్రంగా చూసుకునేది మన శాస్త్రాల్లో ఉందన్నమాట. వాళ్ళకి ఎక్కువ కష్టం కలిగించకుండా చక్కగా చూసుకోవడం అనేది మగవాళ్ళ కర్తవ్యం లాగా వాళ్ళు భావించేవారు. ఇంట్లో పనికి మాత్రమే పరిమితం చేసేవాడు. సో అలా ఉన్నప్పుడు గోపికలందరూ నడిస్తే వాళ్ళకి కష్టం కలుగుతుందని చెప్పి పర్వతం దాకా వాళ్ళు నడవక్కర్లేదు అని చక్కని ఎడ్ల బండ్లు కట్టించారంట. అవి ఎలాగంటే ఒక్కొక్కటి ఒక అందమైన రథంలాగా తయారు చేశారంట. పూలతోని, గోపురాలతోని, బంగారం, వజ్రాలు, వెండితోని ఇలా అలంకరించి అందులో గోపికల్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉంటే వీళ్ళు కృష్ణ పాస్ టైమ్స్ అన్నమాట. కృష్ణ యొక్క లీలలు రకరకాలుగా పాడి గ్లోరిఫై చేస్తూ ఉన్నారంటే కృష్ణుణ్ణి మెచ్చుకుంటున్నారంట. సో ఆ విధంగా ఎంతో కోలాహలంగా అందరూ కూడా బ్రజవాసీస్ అందరూ కూడా చక్కగా గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి వాళ్ళు వండుకున్న అన్నీ తీసుకొచ్చి, ఎలా అన్నకూట అని అంటారనమాట. అంటే అన్నము అంటే తినే పదార్థం, మోస్ట్లీ రైస్ అని అంటారు. సో అది ఎంత పెట్టారంటే ఒక మేరు పర్వతం అన్నిటికంటే చాలా హైట్ అంట.
మేరు పర్వతం తెలుసా మీకు? ఆ పర్వతంతో వాసుకిని కట్టి అమృతం కోసం చిలుకుతారు. ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు కదా. సో ఆ మేరు పర్వతం అంతగా ఎంత పెద్దదంటే అసలు కైలాసం కూడా చాలా పెద్దదంట. సో ఇదంతా ఇంత ట్రాన్సెండెంటల్ అంటే భక్తి వీళ్ళకి అన్నం వండి పోస్తూనే ఉన్నారంట, పోస్తూనే ఉన్నారు. పెద్ద కొండలాగా అయిపోయిందంట. కైలాస శిఖరమే ఆశ్చర్యపోయిందంట. ఏంటి నాకంటే పెద్ద కొండ ఎక్కడ వచ్చింది, ఈ శిఖరం ఏంటి అని చెప్పేసి. ఆ శిఖరం ఎందుకు ఇలా మెరుస్తుంది సూర్యరశ్మి పడితే అంటే, అంత అన్నం వండి శిఖరం లాగా పెట్టి ఆ తర్వాత పైనుంచి నెయ్యిని పోసారంట. నెయ్యి పోస్తే ఆ సూర్యరశ్మికి నెయ్యి కరిగి అన్నం మీదంతా ఎల్లో కలర్గా వచ్చేసి పసిడిలాగా అంటే బంగారు పర్వతంలాగా మెరుస్తుందంట. అంత అందంగా ఉందంట. దేవతలు అందరూ కూడా చూస్తున్నారు, ఈ అన్నకూట ఇంత బాగా పెట్టించాడు కృష్ణుడు అని చెప్పేసి. సో ఇంకా రకరకాల పాయసాలు, చిన్న చిన్న గంగాళాలు అవి తీసుకొచ్చి ఒక దాంట్లో పాయసం, ఒక దాంట్లో మజ్జిగ, ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో వెన్న, చిన్న చిన్న రివర్స్ లాగా అన్నమాట. ఇంకా గోవర్ధనం పర్వతం చుట్టూ కూడా అలా రివర్స్ లాగా ఏర్పరిచి చాలా పాయసం వండి పెట్టి, ఇంకా గోవర్ధనుడు ఇంకా వాసన చూసి దీనికే సంతోషించేసి ఆయన అంతా పూర్తిగా అది తినకుండా వీళ్ళకు కూడా ప్రసాదం లాగా ఉంచారంట. సో ఇక్కడ అంత బాగా చేసుకున్నారనమాట. ఇంకా నందుడు ఏంటి అంటే కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఆయన ఒక్కడే డెసిషన్ తీసుకోలేక నందుడికి నలుగురు అన్నదమ్ములు ఉంటారంట, సునందాదులు అని చెప్పారు. ఇంకా వేరే పేర్లు ఏంటో నేను తర్వాత కనుక్కొని చెప్తాను. సో వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారంట. వాళ్ళందరూ కూడా సరే కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా కృష్ణుడు చిన్న బాలుల్లాగా వాళ్ళతో ఆడుకునేవాళ్ళు, అప్పుడు చాలా అపురూపంగా చూసుకునేవాళ్ళు. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈయనని ఇంకా సలహాలు అడగడము, ఎందుకంటే వాళ్ళని కాపాడాడు కదా. కాళీయం నుండి విషం చిమ్ముతూ ఉంటే ఆ పాము నుండి కాపాడాడు, తృణవర్త, ఇలా ఎన్నో రాక్షసులు వస్తూ ఉంటే అందరినీ కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి ఈయన ఒక దివ్యమైన పురుషుడు అని వాళ్ళు గ్రహించి ఏదైనా ఉంటే ఆయన మాట వినడం కానీ ఆయనని ఓకే అంటే సలహాలు తీసుకోవడము. ఇంకొక విషయం ఏంటంటే అతన్ని ఒక ఆది పురుషుడిలాగా ఒక పెద్ద సలహాదారుడే అనుకోవచ్చు, లేకపోతే దేవాది దేవుడు విష్ణు యొక్క రూపం అని వాళ్ళు అనుకునేవాళ్ళు అనమాట అప్పట్లో. సో అనుకుని మాట వినేవారు. సో వీళ్ళందరూ కూడా చక్కగా మాట విని ఇంకా నా తమ్ముడు ఎప్పుడు కష్టం లేకుండా సుఖంగా ఉండాలని చెప్పి వాళ్ళ అక్క అంటే సునందుడు యొక్క కూతురు అంట, కజిన్ సిస్టర్ అనమాట, శ్రీకృష్ణుడికి చాలా బహుమానాలు ఇచ్చిందంట. ఎన్నో బహుమానాలు ఇచ్చి నువ్వు ఇట్లా సుఖంగా ఉండని చెప్పి. కృష్ణుడికి మనం ఏదైనా కొంచెం ఇస్తే ఏమవుతుంది, ఏదైనా ఎక్కువ ఇస్తాడు, ఇంకా 10 ఎక్కువ. కొంచెం 10 రూపాయలు ఇస్తాడండి మాతాజీ. చాలా సంతోషంగా ఇంకా కృష్ణుడు ఇంకా రిటర్న్ గిఫ్ట్లో ఇంకా చాలా ఇచ్చాడంట వాళ్ళ అక్కకి, వాళ్ళ చెల్లెళ్ళకి, వాళ్ళందరికీ. సో ఇక్కడ యాక్చువల్లీ రేపు చేస్తారు భాయి దూజ్ అని చెప్పి, అన్నదమ్ముల్ని పిలుచుకొని భోజనాలు పెట్టడము, వాళ్ళకి చేయడము, కట్న కానుకలు ఎక్స్చేంజ్. సో ప్రభుజీ ఏం చెప్పారంటే ఈ రిటర్న్ గిఫ్ట్ అనేది అప్పట్లోనే స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఎంత గ్రాండ్గా ఉంటే మనం ఫంక్షన్ అంత గ్రాండ్గా చేసాము అని అనుకుంటాం కదా. సో ఆ విధంగా అప్పట్లోనే కృష్ణుడు మా అక్క నాకు ఇన్ని ఇచ్చింది కదా, నేను మళ్ళీ రిటర్న్లో ఏమన్నా ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పేసి చాలా మణి మాణిక్యాలు, నగలు, నాట్యాలు, మళ్ళీ వస్త్రాలు, ఇట్లాంటివన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్. సో అప్పటి నుండి ఇచ్చి పుచ్చుకోవడం అనేది మొదలైంది అని చెప్పారనమాట. అప్పుడు కృష్ణుడు ఉన్న కాలం నుండే మొదలైంది. సో ఇంత అపురూపమైన గోవర్ధనగిరి పర్వతం, గోపూజ, గోవుల్ని తీసుకెళ్ళడము, వీళ్ళందరూ వ్రజవాసిస్ అందరూ కూడా ముందేమో కృష్ణ బలరాములు చుట్టూ ఆవులు దూడలు అంట, వీళ్ళందరినీ మంచిగా నడుస్తూ వెళ్తూ ఆ తర్వాత నందమహారాజు ఇంకా అందరూ మగవాళ్ళందరూ నడుస్తూ ఆ తర్వాత గోపికల్ని ఎడ్ల బండులు డెకరేటెడ్ వాటిల్లో మంచిగా తీసుకొచ్చి పిల్లలు అందరూ కూడా వచ్చి గోవర్ధనగిరి పర్వతానికి చక్కని పూజలు అవన్నీ చేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడాలు చేసుకుని ఎంతో సంబరంగా హాయిగా చేసుకున్నారు అని చెప్తారన్నమాట. సో మన కృష్ణ మందిరాల్లో అన్నిట్లో కూడా
నార్త్లో అంతా అన్నకూట్ అని చెప్తారు. ఇంకా ఆ యొక్క మిఠాయిలు మన మీద చెప్పని భోగంటేనే చాలా గొప్ప అనుకుంటా. కానీ ఈరోజు మాత్రము ఈవెన్ ఇస్కాన్ టెంపుల్లో చాలా చక్కగా దర్శనం 5 నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యి ఉంటుంది. కానీ పూజ అయ్యేసరికి 1 అవుతుంది. ఆ తర్వాత భోజనాలు పెడతారు. సో ఆ అన్నంతోని లేదా హల్వా చేస్తారు. రంగురంగులుగా చక్కన గోవర్ధన్ గిరి పర్వతాన్ని చేసి మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అక్కడక్కడ చెట్లు తులసి మొక్కలు అట్లాంటి డెకరేషన్గా నాటుతారు. చిన్న చిన్న చెరువులు చేస్తారు. మజ్జిగ చెరువు, అలా పాలు, వెన్న, పాయసము ఇవన్నీ కూడా చాలా ఇందులో స్క్రిప్చర్స్లో ఎలా చెప్పారో అలాగే చేస్తారనమాట. చాలా గుళ్ళల్లో ఎంతో అందంగా చేస్తారు. సో మన ఇళ్లల్లో కూడా మనము అన్నము వండేసి చక్కగా ఇట్లా పర్వతంలాగా పెట్టి కళ్ళు, ముక్కు, చెవులు, బొట్టు అలా పెట్టి తులసి ఆకులు వేసేసి పర్వతంలాగా అందరు చాలా మంది చేసుకుంటారు అనమాట. ఇళ్ళల్లో రకరకాలుగా చేసుకుంటారు. కొందరేమో కళ్ళు బాదంతో పెడితే, కొందరు క్యారెట్తోని, అలా వాళ్ళ ఇష్టం, వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు అలా చేసి ఆ గోవర్ధన పర్వతంని మనం నైవేద్యం పెట్టి చక్కగా ప్రసాదం కూడా అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మనీషా మాతాజీ మీకు షేర్ చేశాను కదా నేను, మీరేమైనా షేర్ చేస్తారా? షేర్ చేస్తాం మాతాజీ. ఫోటో కదా, ఒక్కసారి చూపియండి. అంటే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే చేసుకుంటే ఎలా. నేను చాలా రఫ్గా చేసాను, చాలా నీట్గా చేసేదాన్ని. కానీ కొంత సమయాభావము, హెల్త్ ఇష్యూస్, డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. సో నార్మల్గా త్వరగా చేశాను. సో అది ఒక్కసారి మీకు ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. కనిపించిందా? హరే కృష్ణ. కనిపించింది మాతాజీ, చాలా బాగా కనిపించింది మాతాజీ. మిరియాలు బాదం అన్ని పెట్టారు కదా మాతాజీ. తులసి ఆకు. బాగుంది, మంచిగా చేసి. ఏంటంటే గోవర్ధన్ ఆనందించుకోవాలి. దేంతో చేశారు, ఎలా చేశారు, తర్వాత క్వశ్చన్ ఆశ్చర్యం అనమాట. అంటే మామూలుగా భగవంతుడే చేయించుకుంటాను నాకు తెలిస్తేనైతే. ఏదో ఐడియాలు అలా వస్తుంటాయి. అసలు వేడిగా అన్నం ఉంది, సరిగ్గా చేయలేకపోయాను నేను ఇంకా పూర్తిగా. అయితే నా అయితే నేను యూజ్ చేసింది టొమాటో, మిరియాలు, బాదం పలుకులు, మధ్యలో తిలకం అన్నమాట. తర్వాత తులసి. బిర్యానీ ఆకు కూడా ఉంది కదా మాతాజీ. బిర్యానీ ఆకు ఏం చేయాలి, కట్ చేసే సమయం లేదు, క్లాస్ టైం వచ్చేస్తుంది, క్లాస్కి హాలిడే ఇవ్వడానికి ఇష్టం లేదు. సో సన్న ఆకు దొరికింది. సో అది బాగుంది అనిపించి అలా పెట్టేశాను అనమాట. ఓకే, నైవేద్యానికి ఏమో పాయసం చేశాను. అయితే తెల్లన్నము, కొంచెం టమాటా కర్రీ, అంతే. లేకపోతే 10, 20, 11 అట్లా చేసేదాన్ని అనమాట ఐటమ్స్. ఈసారి ఎక్కువ చేయకపోయాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మా. సో మీకు ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం, ఈరోజు కూడా ఇంకా సమయం ఉంది, సాయంత్రం దాకా కూడా ఏమైనా చేస్తే చేసుకొని నైవేద్యం పెట్టండి భగవంతుడికి. సో ఇది గోవర్ధన పర్వతం యొక్క విశిష్టత. సో మనము గోవర్ధనుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడే పర్వత రూపంలో. సో అలా మనకి ఆ యొక్క స్టోరీ మనకి తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఈరోజు. గోవర్ధన్ గిరికి జై. హరే కృష్ణ. సో మనం నెక్స్ట్ ఏంటి మనకి భగవద్గీత కదా. భగవద్గీత చెప్పుకున్నాక పాట పాడదాము. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం భగవద్గీత, ఏమన్నా గుర్తుందా? మాత్రా స్పర్శాస్తు అవ్వలేదు కదా? 14 అయినాయి. 14వ శ్లోకం. ఓకే రైట్.
సో 2.20 నుంచి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. సో ఈరోజు 2 శ్లోకాలు చెప్పుకుందాము. రేపు మళ్ళీ 5 శ్లోకాలు చెప్పుకుందాం. ఓకే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్. 2.20 శ్లోకం ఒకరు చదవండి, అనువాదం ఒకరు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదవండి. ఎవరు మీరు? కుమారి అండి, వీర్లకు. చదవండి. నా జయతే మ్రియతే వా కదాచి నయం భూత్వా భవితా భూయా అజో నిత్య శాశ్వతోయం పురాణో యమనే శరీరే. అనువాదం చదవండి. చదవాలా మాతాజీ నేను? ఆత్మకు ఎన్నడూను ఆత్మకు ఎన్నడును జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జనింపలేదు, జనింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఎవరైనా 1 సెంటెన్స్లో కానీ 1 వర్డ్లో కానీ చెప్పాలనుకునే వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. చెప్పమ్మా. మాతాజీ అంటే ఆత్మ శాశ్వతం అని చెప్తున్నారు, ఆత్మ నశింపలేదు అని చెప్పి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మాతాజీ. అంటే అది ఎలా నశింపబోదు అని చెప్పి, మరణం ఉండదు దానికి అని, జన్మింపలేదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ లాగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, శ్లోకం చదవాలని చేశాను మాతాజీ. సారీ, నాగలీల మాతాజీ అర్థం చెప్పండి. ఆత్మకి జన్మ మరణము లేదు, అది నిత్యము, శాశ్వతము, పురాతనము. అదే అంటే ఎన్ని జన్మలు మామూలుగా కృష్ణుడు చెప్పింది ఎన్ని జన్మలు? 84 లక్షల 84 లక్షల జీవరాశులు. ఒక చీమలోనే ఒక 20 లక్షల జన్మలు మనం ఎత్తింటాం, మనకు తెలీదు. సో ఎన్నో కోట్ల జన్మలు అయిన తర్వాత మానవ జన్మ వచ్చింది మనకి. ఓకే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జీవరాశిలో ఎన్ని జన్మలో మానవ జన్మ ఎన్నో మనకు తెలియదు. ఎన్ని అయినా ఉండనివ్వండి, ఒక జీవం ఉంది అంటే ఆత్మ ఉంటుంది, దాన్ని జీవాత్మ అంటారు. సో ఈ జీవాత్మకి నశించే గుణమే లేదు అని చెప్తున్నారు అన్నమాట. సో అది నెక్స్ట్. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ చాలా మంచి శ్లోకం. నేను ఒక్కసారి చెప్తాను, మీరు కూడా ఎవరైనా ఒక్కరు. మనీషా మాతాజీ మీరు చూడండి, ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళే శ్లోకం అనువాదం చేయాలి. ఓకే. వాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రాలను ధరించినట్లు ఆత్మజీర్ణమైన దేహాలను విడిచి నూతన దేహాలను గ్రహించుచున్నది. హరే కృష్ణ. సో ఒక్కరు చదవండి ఎవరైనా. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాని సంయాతి నవాని దేహే. అనువాదం. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహమును గ్రహించుచున్నది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మానవుడు మానవుడు పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ఎట్లా ధరిస్తాడో, అలాగే జీర్ణ వ్యవస్థ మనం తిన్నది ఎలా జీర్ణం చేసుకొని కొత్త దాన్ని ఎలా మలుచుకుంటామో
అనేది శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ కూడా అలానే అని చెప్పాడు మాతాజీ. హరి బోల్. ఆత్మ ఇంతకుముందు శ్లోకంలో మనం ఆత్మ నశింపదు అని చెప్పుకున్నాం. అన్ని జీవరాశులు ఎటువంటి ఆత్మ ఒక దేహం లేకుండా ఉండలేదన్నమాట. అది ఎటువంటి దేహం అని ఆత్మకు తెలియదు, రైట్? ఇప్పుడు మనం మానవ జన్మ కావచ్చు, ఇంకేదో యానిమల్ జన్మ ఏదైనా కావచ్చు. అదే విధంగా మనము దేవాది దేవుడైన కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ ఆత్మ వెళ్ళదు. ఆత్మకి మళ్ళీ విష్ణు రూపం లాంటి ఒక దేహం, ఆధ్యాత్మిక దేహం వస్తుందన్నమాట. అప్పుడే ఆత్మ చెలిస్తుంది, ఏమైనా చేస్తుంది అనమాట. అది ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మ ఒక దేహాన్ని వదిలేస్తుందంట. అంటే ఆ దేహం ఇంకా సరిపడదు. ఇప్పుడు దేహం జీర్ణించిపోయి, ఒక వస్త్రం ఉంది, దాన్ని చిరిగిపోయింది, కుట్లు వేసి వేసి కుట్టు వేసే కొద్దీ పక్క నుంచి జరుగుతుంది, మళ్ళీ కుట్లు కుట్టేసరికి పక్క నుంచి జరుగుతుంది. అంటే బాగా వినాశనం అయిపోయింది అనమాట. అది ఇంకా పనికి రాదు. అలాంటి వస్త్రాన్ని మనం ఎలాగైతే వాడమో, కొత్త వస్త్రం వేసుకుంటామో, అదే విధంగా ఆత్మ కూడా జీర్ణించుకుపోయినటువంటి శరీరాన్నిలో ఉండదు, వేరే శరీరానికి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉన్నారనమాట. సో మన ఆచార్యులు కూడా కొందరు ఏం చెప్తారంటే, ఒక్కసారి మనకి నీరసం అంటే ఒక ఏజ్ అయ్యాక స్టార్ట్ అయిన తర్వాత అది ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్తున్నారు. చాలా క్లియర్గా చెప్పారు నిన్న క్లాస్లో. ఎక్స్పెక్ట్ చేయడం అనేదే ఉండదంట. ఇప్పుడు ఒక కార్ ఉంది, ఒక వెహికల్ ఉంది, రిపేర్కి వెళ్ళొచ్చింది. కొత్త కార్కి రిపేర్ కార్కి తేడాలు ఉంటాయా? అనుకుంటాం కొత్త కార్ లాగా బాగా పనిచేస్తుంది అని, కానీ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా మైండ్ పనిచేయట్లేదు, నా కాళ్ళు చేతులు పనిచేయట్లేదు అని అడిగితే, పనిచేస్తాయి, ఎందుకు చెయ్యవు, మీకు కొత్త దేహం వచ్చినప్పుడు అన్నాడు ప్రభుజీ. నాకైతే నవ్వాలో ఏం చేయాలో తెలియలేదన్నమాట. అంటే ఈ దేహం గురించి ఇంకా మీరు పట్టించుకోవద్దు, అది ఏ విధంగా ఉన్నా కానీ. జయపతాక స్వామి దేహం ఎంత జీర్ణించుకుపోయింది కదా, అయినప్పటికీ కూడా, అంటే గురు మహారాజ్ మీకు తెలుసో తెలియదో, యూట్యూబ్లో చూడండి, తెలియకపోతే జయపతాక స్వామి గురు మహారాజ్ అనమాట మాకు. సో ఆయన పక్షవాతమే కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, చాలా ఒక్కటని కాదు, స్కిన్ క్యాన్సర్, ఎన్ని ఉన్నా కానీ నవ్వుతూనే ఉంటాడు. పాదులు వారు నా గురువు, ఆయన చెప్పింది నేను చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా దేహాన్ని అస్సలు పట్టించుకోకుండా, అంటే ఆయన గురు మహారాజ్ కాబట్టి ఆయన దేహాన్ని వేరే వాళ్ళందరూ పట్టించుకుంటూ ఉంటారు. మనం అలా వదిలేయమని అర్థం కాదు, కానీ ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఒక ఏజ్ వచ్చింది, చిన్న ఏజ్లోనే అన్ని ఆధ్యాత్మికంగా మనం చేసుకోవడమే నేర్చుకోవాలన్నమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిజంగానే నడుము నొప్పి కానీ, కళ్ళు కనిపించవు, నడవలేని పరిస్థితి, అండ్ ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి మనకి. సో అవన్నీ కూడా వాటిని ఇంప్రూవ్మెంట్ కోరుకోవడము అంత సమంజసం కాదు అని ప్రభుజీ చెప్పారు. నాకైతే నిజంగా చాలా షాకింగ్ అనిపించింది ఇది. మనమైతే అనుకుంటాం కదా, 20 సంవత్సరాలప్పుడు నేను ఎంత యాక్టివ్గా ఉన్నా, మళ్ళీ అట్లాంటి ఎనర్జీ నాకు ఇస్తే భగవంతుడు నేను ఎన్నో చేయొచ్చు అని అనుకుంటాం. అప్పుడు చేయలేకపోయాం, ఎందుకంటే మనకు తెలియదు. తెలిసి అయినా ఇప్పుడైనా చేయడానికి ఎంత వీలైతే అంత ఆధ్యాత్మికంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. జీర్ణించుకుపోయిన శరీరాల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడవద్దు, చింతించవద్దు. భగవంతుడికి ఏం కావాలో ఆయనే చేయించుకుంటాడు అనుకొని. సో ఈ యొక్క శ్లోకం ఒక్కటి, వాసాంసి జీర్ణాన్ని అంటే పూర్తిగా నశించిపోయిన దేహంలో ఆత్మ ఉండదు, ఆత్మ కూడా కొత్త దేహాన్ని కోరుకుంటుంది అని చెప్తున్నారు అనమాట. కొత్త దేహము తీసుకుంటుందని. హరే కృష్ణ. సో ఇప్పుడు పాట షేర్ చేస్తారా? హరే కృష్ణ. శ్రావణి మాతాజీ షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు మనకి 3 days పోయినాయి కదా, ఇంకా 5th కార్తీక పౌర్ణమి వరకు ఈ దామోదర అష్టకం చెప్పొచ్చు. కానీ మనం కావాలంటే ఇంకో 15 days ఎక్స్టెండ్ చేసుకొని అమావాస్య దాకా, అది మన ఇష్టం. ఓకే, సో హ్యాండ్ రైస్ చేయండి, ఒక్కొక్కరు ఒక్కో శ్లోకము చదివేసేయండి. హరే కృష్ణ. నాగలీల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలుకలాబ్ధమానం పరామృష్టమత్యంతతో ధృత్య గోప్యా. హరి హరే బోల్. కృష్ణ. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది స్క్రీన్ లెటర్స్ పెద్దవైపోయి మాతాజీ కనిపించట్లేదు కొంచెం. ఓకే. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పత్రిరేఖాం కకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇతి ద్వుకి స్వలీలా వీరానంద కుండే సఘోషం నిమజ్జంతమఖ్యాపయంతం తదీడిపితాగ్నేషు భక్తార్వితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సీతా మహాలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. అది అన్మ్యూట్ అవ్వడం లేదు తొందరగా. ఒక్కోసారి అవుతుంది అట్లా. చదువు. వరందేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణేహం వరేషాదిపీహ ఇదంతేవ పూర్ణాథ గోపాల బాలం సదా మే మనస్యా విరాస్తం కిమంత్యైః. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. ఇంకోటి చదవమంటారా? లేదు లేదు, థ్యాంక్ యూ నెక్స్ట్. మాతాజీ. హరే కృష్ణ. సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. సుభద్ర మాతాజీ మీరు మళ్ళీ మ్యూట్ అయిపోయారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అమ్మా. ఇదం తే ముఖాంబోజమత్యంతనీలైర్వృతం కుంతలే స్నిగ్ధరక్తైశ్చ గోప్యా ముహుశ్చుంబితం బింబరక్తాధరం మే మనస్యా విరస్తామలం లక్షలాభే. హరి జయ బోల్ బోల్ మాతాజీ. మాతాజీ. చక్కగా పాడారు. నెక్స్ట్. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసిద్ధే ప్రభో దుఃఖ జలాబ్ధిమగ్నం కృపాదృష్టి దీనం బతాను గృహేణేష మామగ్నే మే దక్షి దృశ్య. హరి హరే బోల్. హరే కృష్ణ. మాతాజీ ఇంకా హ్యాండ్ రైస్ లేవు మాతాజీ. ఓకే. కుబేరాత్మజౌ బద్ధముతైవ యద్వత్ త్వయామోచితౌ భక్తి భజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకం మే ప్రయచ్చ న మోక్షే గ్రహో మైస్తి దామోదరేహ. హరే కృష్ణ. నువ్వు పాడమ్మా మనీష. నమస్తేస్తు ధామ్నేస్తు రబ్ధిధామ్నే त्वदीयोदरायाद विश्वस्य धाम्ने नमो राधिकाये त्वदीया प्रियाये नमो नन्तलीलाय योग्यम्. హరి బోల్. థ్యాంక్ యూ. జయశ్రీ మాతాజీ మీరు కొంచెం మ్యూట్లో ఉండండి ప్లీజ్. మీరు కాదా, ఎవరు? ఏదో సౌండ్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో నెక్స్ట్ మనము కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోదాం.
హరే కృష్ణ. సో మీకు ఎక్కడి దాకా చెప్పుకున్నామని గుర్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? కృష్ణుడు మనము కృష్ణుడు ఏం చేశాడు ఇక్కడ? మధురాకు వచ్చారు కదా, కృష్ణ బలరాములు ఏం చేస్తున్నారు? మల్లుల దగ్గర యుద్ధం చేస్తుందండి. మల్లుల దగ్గర యుద్ధం చేస్తున్నారా? నేను చెప్పిన స్టోరీ అట్లీస్ట్ హెడ్డింగ్ గుర్తుందా? వాళ్ళ గురువు వాళ్ళ కొడుకుల్ని కాపాడడానికి కాపాడడానికి ఆ హెడ్డింగ్ అది. ఓకే, కానీ నేను ఎక్కడి వరకు చెప్పాను? కృష్ణ బలరాములు మీకు కొంచెం గుర్తులేనా? మరి గుర్తుండి చెప్పలేకపోతున్నారా? ఐ డోంట్ నో. ఏమంటున్నా ఇక్కడ మనకి 3 రోజులు సెలవు వచ్చేసింది. గ్యాప్ వాళ్ళ వచ్చిన గురువుల గారి దగ్గరికి వెళ్ళాలనుకో, సందీపుని ఆశ్రమంలో చేయాలనుకుంటున్నారు మాతాజీ. వెళ్ళాలని అనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే అప్పట్లో ఒడుగు అని చేసి గురువుపదేశం తప్పకుండా చేసి గురువుల దగ్గరికి పంపించడానికి తయారవుతున్నారు అనమాట వీళ్ళు. ఎవరు? కృష్ణ బలరాములు. సో వీళ్ళిద్దరినీ కూడా గురువుల దగ్గరికి శిక్షణ పొందడానికి, గురూపదేశం పొందడానికి పంపిస్తుంటారు. సర్వ విద్యలు అంటే బలరాముడు కృష్ణుడు దేవుని స్వరూపం, సర్వ విద్యలకు సర్వ జ్ఞానానికి నిధానములు. నిజముకు వారికి ఆచార్య ఆశ్రయింపని ఆవశ్యకత లేదు. అయినప్పటికీ కూడా సామాన్య జనులకు మార్గదర్శకం కావాలని అలా వెళ్తారనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా అన్నీ పాటిస్తూ, బ్రహ్మచారులు ఏం పాటించాలో అన్ని విధి నియమాలు అన్నీ పాటిస్తూ చక్కగా గురువు వద్ద, ఎవరు ఆ గురువు అంటే సాందీపని ముని, ఆయన యొక్క ఆశ్రమానికి శిక్షణ పొందడానికి వీళ్ళిద్దరిని కూడా పంపిస్తారనమాట. ఇంకా ఉంటారు రాజ్యంలో వీళ్ళ ఏజ్ వాళ్ళందరూ కలిసి వెళ్తారు. సో గురువు వద్ద వారు వేదాలను, వేదాంగాలను, ఉపనిషత్తులను, సకల శాస్త్రాలను అధ్యయనం చేసిరి. గురువు దగ్గర అన్నీ నేర్చుకున్నారు. గురుపత్నికి సహాయం చేశారు. అంటే పొయ్యిలోకి కర్ర పుల్లలు తేవడము, పళ్ళు తేవడము, అడవిలోకి వెళ్ళి పువ్వులు తేవడము, ఇవన్నీ వీళ్ళ పనులు అనమాట. సో ఉత్తర హిందూ దేశంలోని సాందీపముని గురుకులంలో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారనమాట. ఉండి ఈ అధ్యయనం అంతా చేసుకున్నారు. చేసినాక వీళ్ళు క్షత్రియులు కావున, ఎవరు క్షత్రియులు? కృష్ణుడు ఇంకా బలరాముడు. ఓకే, యాదవులు అంటారు చూడండి, అది వంశం అన్నమాట. యదు వంశం కానీ వీళ్ళు క్షత్రియులు. ఎవరు? ఇక్కడ మనకి కృష్ణుడి యొక్క తాతగారి పేరేంటి? ఉగ్రసేన మహారాజు. ఓకే, దేవకి మాత, మళ్ళా వాసుదేవుడు, కంసుడు, వీళ్ళందరూ ఏంటి? క్షత్రియులు అనమాట. సో క్షత్రియ కులానికి ఆ తెగకు చెందినవాడు అవుతాడు. సో వీళ్ళందరికీ కూడా ఏం అవసరం అంటే రాజనీతి అని అంటే ఏంటి? ప్రజల్ని పరిపాలించాలి కదా. సో ప్రజలతోని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడు. కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. దాన్ని రాజనీతి అంటే పాలిటిక్స్ అంటారు. మన దగ్గర ఇంగ్లీష్లో చెప్పాలంటే పాలిటిక్స్ అన్నమాట. అంటే ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడి ఎలా జయించాలి అదే ఉంటుంది రాజనీతిలో. సో ధనుర్విద్య, తర్వాత గణిత శాస్త్రము, ఇవన్నీ కూడా ప్రత్యేక శిక్షణ వాళ్ళు పొందారంట. అంటే ఫ్యూచర్ కింగ్ కృష్ణుడు కాబట్టి రాజనీతి శాస్త్రాలు, సంధి, విగ్రహము, మిత్రభేదము, మిత్రలాభము, ఇవన్నీ కూడా ఎన్నో 6 రకాల విభాగాలు ఉన్నాయంట. వీటన్నిటిలో కూడా చక్కగా వాళ్ళు శిక్షితులైరి, అంటే అన్నీ నేర్చుకున్నారనమాట. సో వీళ్ళందరికీ ఇక్కడ ఒక ఏమంటారు, ఒక పోలిక చూపిస్తున్నారు. ఏంటి అంటే నదులలోని నీటిని సముద్రమే ఆధారము. సముద్ర జలము ఆవిరి రూపంగా పైకెగేసి మేఘల్లాగా ఏర్పడి భూమిపై వర్షించి ఆ జలమే నదుల రూపంలో తిరిగి సముద్రాన్ని చేరును అని అంటున్నారు. అంటే ఇప్పుడు సముద్రంలో నీళ్లు అలలు వస్తూ ఉంటాయి, ఇంత లోతుంది అంత లోతుంది అని చెప్పుకుంటారు అందరూ. మనకేం తెలియదు అది కదా, ఏదో సైన్స్లో మనం విన్నాం. అయితే ఈ సముద్ర జలం అంతా కూడా ఒక్కొక్కసారి మీరు చూసారా, బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి స్పేస్ చాలా ఉంటుంది, నీళ్లు తగ్గినట్టు అని. ఒక్కోసారి జలం ఇంకెక్కడి దాకో వచ్చేస్తుంది. సో అది అన్నమాట. అంటే ఆ నీరంతా ఆవిరైపోతుంది. ఆవిరైపోయినప్పుడు ఉప్పు కూడా ఆకాశంలోకి వెళ్తుందా, కింద ఉండిపోతుందా?
ఆవిరైపోతుంది మాతాజీ. ఉప్పు ఉండిపోతుంది. ఉప్పు ఉండిపోతుంది. ఏంటి అంటే ఉప్ప నీరు అని మనకు తెలుసు సముద్ర జలాలన్నీ కూడా. సో మంచి జలం అంతా ఆవిరైపోతుంది. ఈ మంచి జలం ఎక్కడి నుండి వచ్చింది సముద్రానికి అంటే నదులన్నీ కూడా సముద్రాన్నే చేరుతాయి. అవునా? మనం వాడుకున్నంత వాడుకుంటాం ఆనకట్టలు కట్టి అవి ఇవి, కానీ 75% సముద్రంలోకే వెళ్ళిపోతుంది అనమాట. ఆ మంచి జలం పోయి ఉప్పు జలంగా మారిపోయి ఆ తర్వాత మేఘ రూపంలో మళ్ళీ మంచి జలం అవుతుంది అనమాట. ఇక్కడ ఉప్పును వదిలేసి పోతుంది అది. అవునా కాదా? మీరు అవును చూసారా మాతాజీ. బీచెస్ దగ్గర పెద్ద పెద్ద ఉప్పు కొండలు ఉంటాయి, న్యాచురల్. అవునవును మాతాజీ. సో ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే అట్లే దేవదేవుని రూపములకు కృష్ణ బలరాములు సర్వ విధములకు జ్ఞానమునకు నిధానమైనను వారు సామాన్య మానవ బాలులా జన్మించటం వలన ప్రతి వ్యక్తియు సరి అయిన గురువు నుండి జ్ఞానమును ఆర్జించుటకు వీలుగా వారు దుష్టాంతనము నెలకొల్పిరి. అందుకే వారు ఒక గురువు వద్ద శిక్షణ పొందుటకు అంగీకరించిరి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సముద్రం లాంటి వాళ్ళల్లో అంత నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ కూడా అందరికీ సమంగా పంచాలి. ఇప్పుడు సముద్రం నీళ్లు తీసుకెళ్ళి అందరికీ తీర్థం ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఒక చుక్క వేసుకుంటేనే నాలుక చిమచిమలు ఆడిపోద్ది. అవునా కదా? ఎప్పుడైనా అవును మాతాజీ. అమ్మో ఎంత ఉప్పు ఉంటుందంటే అసలు ఈ చిమచిమలు ఆడిపోద్ది. అది తీర్థంలాగా మనం పుచ్చుకోలేమన్నమాట. సో ఈ సామాన్య జనాలకి మళ్ళీ అన్ని ఇవ్వాలంటే ఆ సముద్రంలో ఉండేది మంచి జలాన్ని తీసి మేఘ రూపంలో వెళ్తుంది, ఆవిరిలాగా వెళ్ళి మళ్ళా వర్షాలు కురుస్తాయి అన్నమాట. అంటే అంత జ్ఞానాన్ని కృష్ణ బలరాములు ఆర్జించి ఎవరి దగ్గర? గురువు దగ్గర శిక్షణ పొంది అవన్నీ కూడా మళ్ళీ అందరికీ ఇవ్వడానికి వీళ్ళు వెళ్ళారు అని చెప్తున్నారు. కృష్ణ బలరాములు ఏకసంధాగ్రహులు అంటే ఏకసంధాగ్రహులు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎన్నిసార్లు క్లాస్ చెప్పుకుంటాం, ఎన్నో పోయమ్స్ నేర్చుకున్నాము, శ్లోకాలు నేర్చుకున్నాము, మీనింగ్స్ నేర్చుకున్నాము, మళ్ళీ చెప్పాలంటే కొంచెం గుర్తుండదు కదా, ఉంటుందా? మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. సో కానీ కృష్ణ బలరాములు ఏకసంధాగ్రహులు అంట. ఒక్కసారి చెప్తే చాలంట ఏమైనా కానీ. కొందరు పిల్లలు ఉంటారు కదా, సూపర్ కిడ్స్ అంటారు, ఒక్కసారి చెప్తే చాలు. వాళ్ళు 4 years to 6 years 6 years వరకు పిల్లలు చాలా మనమే మురిసిపోయేటట్టు ఎంతో తెలియగలిగా ఉంటాం. ఎందుకు అంటే ప్యూర్గా ఉన్నారు ఇంకా వాళ్ళు. ఆ తర్వాత మొదలవుతున్నాయి ఇవన్నీ కూడా. ఏవి? హరిషడ్వర్గాలు. ఏమంటారు? కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు, మోహం. ఇవి ఎక్కువైపోతుంటే జ్ఞానం తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అవన్నీ తీసేసి ఓన్లీ భగవంతుడిని ధ్యానించామనుకోండి, తప్పకుండా మనకు కూడా తెలివి బాగా పెరుగుతుంది. కృష్ణ బలరాములంట ప్రొద్దున చెప్పిన ఈ సాయంత్రం కాళ్ళకు వచ్చేసేయమంట. ప్రతి ఒక్కటి కూడా 60 అవన్నీ బాగా ఫాస్ట్గా నేర్చుకున్నారు కాబట్టి 64 కళలను 64 దినాల్లో వాళ్ళు గ్రహించేశారు. రోజుకొక కళ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ క్లాసెస్ అని వేలు తీసుకుంటారు కదా, ఈ పెయింట్ ఆ పెయింట్ అని చెప్పి మనకి ఎన్నో రకాలుగా. కానీ న్యాచురల్గా మీరు చూసారా? బిచ్చం ఎత్తుకునేవాడు కూడా రోడ్డు మీద పెయింట్ వేసేసి అడుక్కు తింటుంటాడు, వాడి చేతిలో కూడా ఆర్ట్ ఉంది. సో ఈ ఆర్ట్ని బయటికి ఎలా తీసుకురావాలి అనేది భగవంతుడికి గురువుకి తెలుస్తుంది అనమాట. సో ఈ కళలన్నీ వీళ్ళు రోజుకొక కళ 64 కళలు నేర్చేసుకున్నారనమాట. ఆ కళలన్నీ మానవ నిత్య జీవితంలో ఆవశ్యకమైనవి. అంటే ప్రతి ఒక్కటి, ఇప్పుడు వంట వండుతున్నామంటే ఏదో ఇలా ఉడకబెట్టామా తిన్నామా అంటే అందరు తింటారా? హరే కృష్ణ. దానికి కొంచెం మసాలా యాడ్ చేయడము, పెరుగు యాడ్ చేయడము, తాలింపు వేయడము, ఇలా వడ్డిచ్చేటప్పుడు కూడా చక్కగా కూరలన్నీ ఒక దగ్గర, అన్నం మధ్యలో, ఈ విధంగా ఇదంతా కూడా ఒక కళ అన్నమాట. కుకింగ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఏదైనా ఫ్లవర్ వాజ్ని అరేంజ్ చేయడము, భగవంతుని చేయడం, అలా ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మానవ నిత్య జీవితంలో ఇవన్నీ అవసరం కాబట్టి వాళ్ళిద్దరు నేర్చుకున్నారని చెప్తున్నారు. పగటిపూట గురువు చెప్పిన పాఠాన్ని విని రాత్రికి దానిని మనం చేసుకొని ఆ విద్యలో వారు
సిద్ధహస్తు అగుచుండిరి అంటే సిద్ధమగుచుండిరి అన్నమాట. సో వాళ్ళు ఏం చేసేవారు, ఇప్పుడు ఏది నేర్పించినా సరే, పెయింటింగ్ ఒక ఉదాహరణ ఇచ్చాను నేను, కుకింగ్ ఒక ఉదాహరణ ఇచ్చాను. సో వాళ్ళు గేయాలు రచించేవారంట, అంటే పాటల్ని రచించేవారు. పాటలు ఎలా రచిస్తారు అంటే ఏదైనా ఒక సుందరమైనది చూసి దాన్ని గేయ రూపంలో రాయాలి అని ఒక ఆలోచన వచ్చినంతని గురువు గారు హెల్ప్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనము ఇంతకుముందు ఒక పాట పాడాం కదా, దామోదర అష్టకం. సో ఆ రాగం చివరికి వచ్చేసరికి అదే విధంగా వస్తుంది. నమామీశ్వరం సచ్చిదానంద రూపం అని వచ్చింది కదా. సో ఆ విధంగా ఆ గేయాన్ని రచించుకోవడం అనమాట. ఇక్కడ సత్యవ్రతముని రచించారనమాట. ఆయన యొక్క ప్రేమ ఎలా ఉంటుంది భగవంతుడి పట్ల అనేది ఆయన చూపించారనమాట. సో వీళ్ళే గేయాల్ని రచించుకోవడము, గానం చేయడము, వివిధ తాళాలు తెలుసు కదా మీకు, ఇలా తొడ మీద వేసుకుని ఇలా తాళం, అది తాళము ఇలా చెప్తూ చంపక తాళాలు, రకరకాల తాళాలు ఉంటాయి, అవి వేయడము, మళ్ళీ కర్తాలతో కూడా తాళాలు వేయడము, తర్వాత ఛందస్సు, ఇవన్నీ కూడా అధ్యయనం చేశారంట. సో వీళ్ళు వివిధ రాగాలను ఆలపించుటకు వేర్వేరు వాయిద్యాలకు అనుగుణంగా వారు మలచుట కూడా నేర్చుకున్నారంట. అంటే ఇప్పుడు వీణలో ఒక రాగం వస్తే మృదంగంలో ఇంకో రాగం వస్తుందన్నమాట. ఆ లయానుగుణంగా మనోహరంగా ఇప్పుడు ఈ గానము ఇవన్నీ బాగా వచ్చేసినప్పుడు దానికి మృదంగం కానీ డప్పు కానీ ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే కాలు చెయ్యి నిలవదనమాట. అంటే నాట్యం చేయాలి అని పలువురికి అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళు మనోహరంగా అసలు కృష్ణుడే ఒక త్రిభంగి అందగాడు. సో 3 సంఖ్య ఎలా ఉంటుందో ఆ రూపంలో ఎప్పుడు వంగి ఉంటాడంట, చాలా చక్కగా అందంగా అన్నమాట. నడుము వంపులు, ఇక్కడ త్రిరేఖ కంఠం దగ్గర 3 రేఖలు రావడము, అది చాలా అదృష్టవంతులకి అలా వస్తుందంట. సో ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళు నాట్యాన్ని కూడా నేర్చుకుని వాళ్ళు వేరే వాళ్ళకి నేర్పించేవాళ్ళంట. చిత్రలేఖనము అంటే పెయింటింగ్, జానపద చిత్రలేఖనం సాంప్రదాయాలతో వాళ్ళు అభ్యసించిరి. ఇప్పుడు చిత్రలేఖనం అంటే మామూలుగా ఏదో ఇలా పెన్సిల్తో గీసేయడమో పెన్తో గీసేయడం కాదు, వాళ్ళు చక్కని రంగులు తయారు చేసేవాళ్ళు. పువ్వుల నుండి తీసిన రంగులు, పత్రాల నుండి తీసిన రంగులు. మీకు తెలుసా కొన్ని పువ్వులు దంచితే వాటి కలర్ వస్తుంది, ఒక రసం వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? మనకి గోరింటాకే బాగా తెలుసు కదా. వెరీ గుడ్, గోరింటాకు బాగా తెలుసు. కానీ ఏవైనా పచ్చ ఆకుల్ని మనము పసరు తీయడం అని అంటారు కదా, పచ్చనిది ఒకటి వస్తుంది అనమాట. అది యాక్చువల్లీ మొక్కకి చాలా అవసరం, క్లోరోఫిల్ అంటారు దాన్ని, ఆ గ్రీన్ పదార్థాన్ని. సో అది అది ఏంటంటే ఒక డైలాగా వాడుకునేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు దాన్ని నిల్వ ఉంచి ఎలా సో ఇవన్నీ చేసుకునేవాళ్ళు వాళ్ళే, ఎరుపు రంగు తయారు చేసుకోవడము అవన్నీ చేసుకుని చక్కగా చిత్రలేఖనము చేసేవాళ్ళంట. సో తిలకం పెట్టుకోవడము, ఇప్పుడు ఒక ఒడుగు అయింది అని అంటే వాళ్ళు తిలకం పెట్టుకోవాలి, సంధ్యావందనం చేయాలి, ప్రొద్దున్న కూడా మంత్రం చదువుకోవాలి, గాయత్రి మంత్రం చదువుకుంటారు అన్నమాట. సో నుదుట తిలక మంత్రం కూడా ఏ విధంగా పెట్టుకోవాలి అని నేర్చుకున్నారంట. నుదుట తిలక మంత్రం అనేది ఇక్కడ ఇస్కాన్లో చాలా మందికి తిలకం పెట్టుకునే వాళ్ళకి వస్తుంది. సో అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను నేర్పిస్తాను. వాసుదేవాయ అలా వస్తాయి అన్నమాట, కేశవాయ, నారాయణాయ, మాధవాయ, అలా వరుసగా 9 ప్లేసెస్లో 9 పేర్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారంట. తర్వాత ఇక్కడ నేలపై చిత్రాలు రచించుట. నేలపై అంటే ఇప్పుడు మనం రకరకాలుగా రంగోలి, ఇప్పుడు దీపావళి వచ్చింది మనకి, మనం ముందుగా ముగ్గులు వేసుకోవడం. ఇంతకు ముందు అయితే మామూలుగా ముగ్గు పిండితోని ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకంతోని ఏదో అలంకరించుకొని కానీ ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చేసినాయి అంటే ముగ్గు పిండిలో కూడా మనకి రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ కలర్ ముగ్గులతోని మనం ముగ్గులు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పువ్వులతోని ముగ్గులు చేసి అలంకరించుకోవడము, రంగులతోని అలంకరించుకోవడం. అలా ఎందుకు చేస్తున్నారనంటే ఇండ్లల్లో శుభకార్యాలు, సందర్భాలు, దేవాలయాల్లో అట్టి చిత్రాలకు అధిక ప్రాముఖ్యత కలదు. ఇప్పుడు మామూలుగా గుడికి వెళ్తే మంగళారతికి వెళ్తాం 4:30కి.
అక్కడ మంగళారతి ఇంకా స్టార్ట్ అవ్వదు. ఒక్కోసారి పిల్లలు చక్కని చాక్ పీసులు తీసుకొని గుడి ముందు నీళ్లు జల్లేసి చాలా చక్కని రంగోలి వేస్తూ ఉంటారనమాట. సో యంగ్ గర్ల్స్ అన్నమాట. సో వీళ్ళు అంటే అది శుభంని సూచిస్తుంది అని చెప్తున్నారు. దేవాలయాల్లో కూడా ముగ్గులేస్తాము, మన ఇళ్ళల్లో కూడా. పువ్వులతో పొదరిల్లు కల్పించుట. ఇప్పుడు కొన్ని పువ్వులు ఉంటాయి, వాటి కాడలు పొడుగుగా ఉంటే ఆ కాడలతోని జడల్లాగా అల్లి ఒక మాల చేయడం అనేది. ఇంకా పారిజాత పుష్పాలు ఎంతో అందంగా ఉంటాయి, తెల్లగా ఎర్రని ముక్కు ఉంటుంది, వాటిని గుచ్చినట్లయితే అన్నీ ఎర్రగా మధ్యలో కనిపిస్తాయి కదా. సో అలా రకరకాలుగా వాటిని పువ్వులతో పొదరిల్లుని చేయటము అన్నమాట. ఇల్లులాగా చేసి వస్త్రాల మీదను ఆకుల మీద వర్ణ చిత్రాలు గీయుట. మీకు అందరికీ ఐడియా ఉండుంటది, వస్త్రాల మీద కూడా పెయింటింగ్ వేసుకోవచ్చు. అది వాష్ చేస్తే కూడా మనకి పోదు, ఆయిల్ పెయింట్స్ లాంటివి ఏమి ఉంటాయి. సో అప్పటి కాలంలోనే ఇవన్నీ వీళ్ళిద్దరు నేర్చుకున్నారంట. అంటే ఏంటి, ఆ వస్త్రాల మీద ఆకుల మీద వర్ణ చిత్రాలు గీయుట వీళ్ళు అభ్యసించారు. సో వివిధ ఆభరణాలు రత్నాలని పొదుగుట. సో ఈ రత్నాలని ఎలా పొదగడము అంటే చేతిక గాజులు కానివ్వండి, లేకపోతే కమ్మలు కానివ్వండి, నేను వేసుకున్న నెక్లెస్లో ఇప్పుడు చూస్తారా తెల్ల రాళ్ళు ఉన్నాయి కదా, అలా అవి ఎలా పెడతారు ఏంటి ఆ రత్నాలు. అప్పట్లో అన్ని రత్నాలు, ఇప్పుడు మామూలుగా రాళ్ళు కూడా ఉంటాయి, వజ్రాలనే రాళ్ళు అంటాము, ఆ రాళ్ళనే వజ్రాలు అంటాము, మనకి తెలియదు. కానీ అప్పుడు మంచి రత్నాలు అన్నమాట. అవి పొదగాలంటే చక్కగా వాటిని షేప్ చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకోవడం కూడా వీళ్ళందరూ చక్కగా వీళ్ళిద్దరూ నేర్చుకున్నారంట. సో జలతరంగిణి వాద్యము అంటే ఇప్పుడు కప్స్లో వాటర్ వేస్తారు కదా, వాటర్ వేసి చేస్తారు. ఆ మ్యూజిక్ పుల్లలతోని వాటిపై కొడితే రకరకాల స్వరాలు వస్తాయి కదా. సో అది కూడా వాళ్ళు అక్కడ నేర్చుకున్నారంట. నదుల్లో జలక్రీడలు ఆడినప్పుడు ఒకరిపై ఒకరు నీరు చల్లుకొని విద్యను కూడా కృష్ణ బలరాములు అభ్యసించారు. అంటే స్విమ్మింగ్, టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్విమ్మింగ్స్ అవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నారు. పుష్పాలతో వేరు రీతులుగా అలంకరించి తీరులను చేశారంట. ఇప్పుడు మనం ఎక్కడి నుంచో ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్స్ అని వచ్చాయి ఈ మధ్య. అంటే మనకి ఎంత బద్ధకం అంటే బంతిపూలు గుచ్చుకోవడానికి కూడా బద్ధకం వచ్చేసి బంతిపూలు దండలు కొనుక్కుంటున్నారు అందరు. ఎంతసేపు అండి బంతిపూలు గుచ్చుకోవడం, 10 నిమిషాలు 5 నిమిషాలు అవుతుంది, పెద్ద పువ్వు కాబట్టి దండ తొందరగా ఏర్పాటు అవుతుంది. సో ఈ వ్యాపారస్తుల్ని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఒక్క మూర అంటే ఇంత మూర 30-40 రూపాయలోనంట. అదే కిలో తెచ్చుకుని మనం చేసుకుంటే దాంట్లో 10 మూరలు వస్తాయి. మరి ఎందుకని అంత డబ్బులు వేస్ట్ చేసి వాళ్ళని స్కూల్ పిల్లలు స్కూల్ ఎగ్గొట్టేసి ఒక మూర గుచ్చితే నీకు 30 రూపాయలు ఇస్తాను, వాళ్ళకి ఒక బిజినెస్ నేర్పించేశారు. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో ఇది ఎంత కృష్ణ బలరాములు చూడండి, పుష్పాలతో వేరు వేరు తీరులుగా అలంకరించే రీతి, అంటే రకరకాల దండలు చేసి పుష్పాలతో ఏ విధంగా అలంకరించుకోవాలి అనేది నేర్పించారంట. అంటే ఇప్పుడు మనము న్యాచురల్ ఫ్లవర్స్ ఎన్ని పెంచి ఎన్ని చేసినా అబ్బా ఇవి ఒక రోజులోనే వాడిపోతాయి, మన ఇల్లు ఇంకా సుందరంగా కనిపించాలని ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేస్తారు. సో ప్లాస్టిక్ పువ్వులన్నీ తెచ్చి ఇల్లంతా నింపుతారు. కొద్ది రోజులకి ఏమవుతాయి, అవి దుమ్ము పడతాయి, ఆ దుమ్ము మీద దోమలు కూర్చుంటాయి, దోమలు పురుగులు ఇంటి నిండా. అంటే కాలుష్యాన్నే మనం పిలుస్తాం కానీ ఆ కాలుష్యం వద్దు, పర్వాలేదు ఒక్కరోజే చాలా చక్కగా చేసుకోండి న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టి. అలా చేసుకోవడం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ సందీపని ముని దగ్గర నేర్చుకుని అందరికీ నేర్పించాడు అని చెప్తున్నారు. సో వేసవిలో నేటికిని బృందావనంలో వివిధ ఆలయాల్లో ఈ విద్య ప్రదర్శించుచుంది. అంటే నిజమే, ఇప్పుడు కృష్ణ గుడిల్లో ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు ఒక మాల ఉంటే తర్వాత ఇంకో రకమైన మాలలు ఉంటాయి, చాలా బాగా చేస్తారనమాట. దాన్ని ఫుల్ బాడీ అని అంటారంట. వేదిక, సింహాసనము, గోడలు, పైకప్పు అన్నీ పూర్తిగా అలంకరిస్తారు. సుగంధాన్ని వెదజల్లు చిన్న పువ్వుల చెమ్మన గ్రోవి మధ్యలో అమర్చబడును. ఈ పుష్పాలంకరణ వలన వేసవి వేడివి సొమ్మసిల్లిన ప్రజలు తిరిగి ఉత్సాహాన్ని పుంజుకొందురు అన్నారు. వేసవిలో వచ్చే పువ్వులు 1-2 చెప్పండి మంచి వాసన వచ్చేది. హరే కృష్ణ. మల్లెపూలు మాతాజీ. వెరీ గుడ్. సో జాజి పూలు కూడా మాతాజీ, జాజి మల్లెలు.
పూలు మల్లె రకాలు అనుకోండి, చాలా రకాలు ఆ టైంలో వస్తాయి. లిల్లీలు కూడా వస్తాయి, బాగానే పూస్తాయి. ఇవన్నీ కూడా సువాసనను వెదజల్లుతాయి. ఇవన్నీ కూడా బాగా అలంకరిస్తే గుడికొచ్చే వాళ్ళు సేద తీరుస్తారు. అప్పుడు ఏసీలు ఇట్లాంటివి లేవు కదా, గుడిలో బాగా చెట్లు అవి పెంచినట్లయితే చక్కని సుగంధం వెదజల్లినప్పుడు ఆ యొక్క తాపం తెలియదు. సొమ్మసిల్లిన ప్రజలు తిరిగి ఉత్సాహాన్ని పొందుకుంటారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా కేశాలంకరణ. ఇప్పుడు కేశాలంకరణ అంటే ముందు కాలంలో కొప్పులు వేసుకునేవారు, కొంత ఏజ్ వచ్చేసరికి దాని చుట్టూ పువ్వులు పెట్టుకునేవారు. పూల జడలు అనేది పూర్వకాలంలో బాగా ఫేమస్, మధ్యలో పోయింది. మళ్ళీ ఇప్పుడు పూల జడ, అవన్నీ కూడా కేశాలంకరణ. అంటే ఆ యొక్క రీతులను తలపై శిరస్త్రాణం ధరించు వివిధ నిదానం కూడా శిరస్థానము అంటే కిరీటాలు అట్లాంటివి అన్నమాట. తల మీద ఇంకా పాగాలు కట్టుకుంటారు కదా, రకరకాలుగా అన్నమాట. సో ఇవన్నీ చేసుకోవడము, రంగస్థలంలో ప్రదర్శనలు ఎలా ఇవ్వడము, నటించడం ఎలా, చందనాన్ని నీటిలో కలిపి సుగంధం వెరువెళ్ళినట్లు ఒకరి మీద ఒకరు చల్లుకోవడం. పేరంటాలకు వచ్చినప్పుడు పసుపు చందనం, పసుపు బొట్టు పెట్టి, ముందు కాలంలో అయితే చందనం ఒక బుడ్డి లాంటిది ఉంటుంది, వెండిదో స్టీల్దో ఏదో ఒకటి, దాంతో అందరి మీద చక్కగా చల్లేవాళ్ళు సుగంధనం. సో ఈ చందనం కలిపిన నీటిని సుగంధం వెళ్ళి విరిగినట్లు చల్లుట అభ్యసించిరి అంట. సో వారు నేర్చిన విద్యలలో ఇంద్రజాల విద్య కూడా ఒకటి ఉండేదంట. సో ఇంద్రజాల విద్యలో బహురూపి అనేది ఒక శాఖ. ఒకే వ్యక్తి వేరువేరు వేషాలను ధరించును. మీరు అర్ధనారీశ్వరుడు అని ఎక్కడన్నా విన్నారా? హరే కృష్ణ. హైటెక్ సిటీ దగ్గర ఉంది కదా మాతాజీ అర్ధనారీశ్వర గుడి. గుడి అని కాదు, అర్ధనారీశ్వరుడు అని విన్నారు కదా. సో మనం శివుడు సగం పార్ట్ అంతా నువ్వు గంగమ్మని తల మీద పెట్టుకున్నావు పార్వతీదేవి పొట్లాడితే అప్పుడు సగభాగం ఇచ్చేసాడని చెప్తూ ఉంటారు. ఆ సగభాగం ఒక్కొక్క దగ్గర అలంకరణ, ఒకవైపు శివుడిలాగా ఒకవైపు పార్వతీలాగా చేస్తారు. చూసారా మీరు? అట్లాంటి డాన్సులు కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా తయారు చేయడం, ఒకే బొమ్మకి అలా చేయడం అన్నమాట. నిజమైన మనిషికి కూడా అలా తయారు చేసి మంచి డాన్సులు చేస్తూ ఉంటారు. ఈ విద్యను కూడా నేర్చుకున్నారంట. తర్వాత తోలుబొమ్మలాట మీకు తెలుసా? వేళ్ళకు కట్టుకుంటారు దారాల్ని. ఇక్కడ మనము శిల్పారామంలో అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ వేళ్ళకు కట్టుకొని వాళ్ళ స్క్రీన్ వెనకాల ఉండి ఆ బొమ్మలతోని ఆటలు ఆడిస్తూ ఉంటారు అనమాట. సో అది తోలుబొమ్మల ఆట నేర్చుకున్నారు. వీణ, సితార, తంబూరా వంటి తాంత్రిక వాద్యాలు, తర్వాత తీగలను బిగించి మనోహరమైన ధ్వనులు కలిగించే విద్యను కూడా నేర్చుకున్నారు. అంటే ఆర్డినరీగా ఏవైతే బయట మార్కెట్లో అమ్ముతారో అవి కాకుండా వీళ్ళు ఈ తీగ కడితే ఈ రాగం, ఈ తీగ కడితే ఈ రాగం, అట్లాంటివి కూడా నేర్చుకున్నారంట. ఆ తర్వాత పొడుపు కథలు. ఏదైనా ఒక పొడుపు కథ చెప్తారా? చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. పొడుపు కథ అంటే ఏంటి? కూడా పలుగురాళ్ళలో పాము పొరలాడే అని అంటారు మాతాజీ. పలుగురాళ్ళలో పాము పొరలాడే నాలుక. ఓకే, నైస్. పళ్ళు చుట్టూ కొరుకుతుంటే కూడా నాలుక ఉందంట. నైస్. ఇంకేదన్నా ఒకటి చెప్పండి. ఇల్లంతా తిరిగి మూల కూర్చుంది. ఎవరు? చీపురు కట్ట. ఓకే, వెరీ ఫైన్. సో ఇట్లాంటి పొడుపు కథలు కూడా చక్కగా వాళ్ళు పన్నేవారంట. అంటే వాళ్ళు ఓన్గా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఈ పొడుపు కథలు ఎప్పుడు చెప్తాము? సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని చెప్తూ ఉంటాం కదా. సో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది అంటారు చిన్నపిల్లలు ఏదైనా చెప్తుంటే మనకి. సో ఇలా కొన్ని పొడుపు కథలు అనేది వాళ్ళే చేసేవారంట. వాటిని చెయ్యడము, తర్వాత విప్పటము, పన్నుట విప్పుట వాళ్ళు నేర్చుకున్నారంట. సో గ్రంథ పఠన విద్య అలవర్చుకున్నారు. నాట్యము, రంగస్థలము, తర్వాత గళ్ళను ఇంకోటి వామన పీట, గుంటల పీట అనేది అంటారు కదా. ఇట్లా గళ్ళు చేసేసి అందులో పిక్కలు వేసేసి ఆడుతూ నింపి ఆ తర్వాత మళ్ళీ ఆడుతూ ఉంటారు కదా.
సో వామన గుంట ఏదో అంటారు, అట్లాంటి ఆటలు వాళ్ళు ఓన్గా చేసుకునే వాళ్ళంట. అంటే ఎంత టైం ఉండదు చూడండి వాళ్ళకి. మనకెందుకు ఇంత టైం ఉండదు నాకు అర్థం కాదు ఒక్కోసారి. చాలా టైం అన్నమాట. ఇంకా ఇన్ని కళలు నేర్చుకొని ఇంత బాగా చేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఒక మనుష్యుని ఒక ఇంటిని చిత్రించిన మనిషి ఇంటికి పోచున్నాడని అర్థము. కృష్ణ బలరాములు వాస్తు శిల్పాలతో అనగా భవనాలను నిర్మించి కళ కూడా ప్రవీణులైరి. వారు రత్న విద్య నేర్చుకునేరి. రత్నాల కాంతిని బట్టి వాటి వర్ణఛాయలను బట్టి ఏ జాతి రత్నమో గుర్తించటం వారు నేర్చుకొనలి. అంటే ఇక్కడ రత్నాలు అని అంటే మనం కెంపు అంటాము, పచ్చ అంటాము, పుష్పరాగం అంటూ ఉంటాం, కొన్ని వజ్రము, ఇవి ఉంటాయి కదా. సో అది చూసిన వెంటనే వాళ్ళు చెప్పేవారంట, ఈ వర్ణం కలిగే ఉన్నది ఇది, ఈ ఛాయ అంటే ఈ రంగుది ఈ జాతి రత్నము అని వాళ్ళు చెప్పేవారంట. అటువంటిది కూడా నేర్చుకున్నారు. అవి కాకుండా భూగర్భ పరిశోధన గొప్ప శాస్త్రంగా అభివృద్ధి చెందిందంట. అది కూడా సామాన్య జనులకి అవసరం కదా. ఇప్పుడు మనకి బోరు, ఇక్కడ బోరు వస్తుందా అని అంటే ఏదో మీటర్ తెచ్చి పెట్టి ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇక్కడ పడుతుంది ఏదైతే టెస్ట్ చేస్తుంది, అవన్నీ ఆ రోజుల్లోనే కృష్ణ బలరాములు సందీపముని దగ్గర బాగా శిక్షణ పొంది నేర్చుకున్నారనమాట. ఇంకోటి, చిలుకలకు మానవ భాష నేర్పించేవాళ్ళంట. ఇప్పుడు చిలుక పలుకులు అంటాం కదా, చిలుకను మనం ఏది చేస్తే అది చేస్తూ ఉంటాయి. సో అలా ఆ రోజుల్లో నేర్పించారంట. నేర్పించి అవి మాట్లాడుతుంటే వీళ్ళు సంతోషించే వాళ్ళంట. ఆ తర్వాత గొర్రె పొట్టేళ్ళు కోళ్లను శిక్షణ ఇచ్చి పోటీలు పెట్టుకునే వాళ్ళంట. కోళ్ళ పందెం ఉంటుంది కదా మనకి సంక్రాంతికి, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఇతర వ్యక్తుల మనస్సుని వశపరుచుకోవడం అంటే వశీకరణము. ఆ వశీకరణ విద్య కూడా వీళ్ళు నేర్చేసుకున్నారంట. హిప్నటిజం అంటే ఏంటి, ప్రస్తుతం దాన్ని హిప్నటిజం అండ్ హిప్నటైజ్ అంటాం కదా, అది నేర్చుకున్నారంట వాళ్ళు. ఆ తర్వాత ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి ఒక బాలుడు తన గుప్పెట్లో ఏదో వస్తువు దాచి నా చేతిలో ఏముందో చెప్పగలవా అని మిత్రుడిని అడిగిన. ఆ మిత్రుడు సరిగా ఆ వస్తువు చెప్పజాలకపోయినా దానిని గురించి కొన్ని సూచనలు చేయను. ఇప్పుడు మనకి ట్రెజర్ హంట్ అని ఉంటుంది కదా, ఉందా, గేమ్ ఆడతారు కదా, ఆ రోజుల్లో వాళ్ళు ఇలా చేతిలో పట్టుకొని చెప్పలేకపోతే ఆ చేతిలో దాచుకున్న వస్తువు ఏది చెప్పకపోతే అలాగ ఒక చిన్న పనిష్మెంట్ ఏదో ఇవ్వడము, చెప్తే మార్కులు వేయడం, ఇలాంటి ఆటలన్నీ ఆడుకుని అన్నీ చేసుకుని ఆ తర్వాత ఇంత చేసిన తర్వాత సాముద్రిక శాస్త్రాన్ని కూడా నేర్చేసుకున్నారు. అన్నీ నేర్చుకున్నాక లాస్ట్కి ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఎవరైనా బయటకు పోవునప్పుడు శకునాలు, ఈ శకునాలు కూడా ఏది మంచిది ఏది చెడు అనే శాస్త్రాన్ని శకున శాస్త్రం అంటారంట. సో ఆవు దూడ శుభశకునము, ఆవు పాలు శుభశకునము అని చెప్తూ ఉంటారు. సో అలా ఇవి కూడా వాళ్ళు ఈ శాస్త్రాన్ని కూడా వాళ్ళు నేర్చుకున్నారు అని చెప్తారనమాట. వజ్రాన్ని సాన పట్టుట విద్య. సో వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అని చెప్తూ ఉంటారు. సో వజ్రాంతోని మనం ఆభరణాలలో పెట్టాలి అంటే దాన్ని ఎలా సానపట్టాలి, ఎలా కొయ్యాలి, వేస్ట్ అవ్వకుండా ఏం చేయాలి అనేది బాగా వాళ్ళు అది కూడా సో సర్వ విజ్ఞానాన్ని అన్నిటినీ నేర్చుకున్న తర్వాత గురువు అయితే ఇంకా ఎంతో సంతోషించాడంట. ఏంటి అసలు ఎన్నో సంవత్సరాలు నేర్చుకోవాల విద్యను, మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 days. 64 కళలు ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు? 64 రోజుల్లో. అంటే ఒక సంవత్సరం కూడా పట్టలేదు. ప్రొద్దున చెప్పేసరికి సాయంత్రం చేసేసేవారు అనమాట. ఇంకా వాళ్ళు ప్రాక్టికలీ ఏంటి అంటే ప్రొద్దున్న వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి కదా, పూల అలంకరణ నేర్చుకున్నారు, పొద్దున్నే అలంకరించేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు అంతా నేర్చుకుంటే ఇంకా సందీపమునికి కడుపు నిండిపోయింది. వీళ్ళిద్దరు ఏంటి ఇంత ముద్దుగా ఉన్నారు, ఇంత చక్కగా నేర్చుకున్నారు, ఇంత త్వరగా నేర్చుకున్నారని ఎంతో ఆనందించే సమయంలో గురుపత్నికి ఒక శోకం ఉందంట. ఆమెకి ఒక బాధ ఉంది. ఏంటి అంటే వాళ్ళ యొక్క కుమారుడు చనిపోతాడు, సముద్రంలో పడి కొట్టుకుపోతాడు అనమాట. సో అప్పుడు ఇంకా గురువు దగ్గర అన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి శిష్యుడు గురువుని సేవించుకోవటానికి గురు దక్షిణ, గురువు గారు
మీకు మేము దక్షిణ ఇవ్వాలి కాబట్టి మీరు ఏదో ఒకటి కోరుకోండి, మీరు ఏది అడిగితే అది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఇద్దరు చెప్తారనమాట. సో గురువు గారి అభీష్టం ఏంటి తెలుసుకోవాలి అంటే గురువుకి కొంచెం సంశయిస్తున్నాడు అనమాట, ఇది చెప్పొచ్చా లేదా అని చెప్పి. కానీ గురు పత్ని యొక్క కోరిక మేరకు ఆయన చెప్తాడనమాట, నా కుమారుణ్ణి, తమ కుమారుణ్ణి పునర్జీవితుణ్ణి చేయండి. నా కుమారుడు ఎప్పుడో సముద్రంలో ఎక్కడో పడిపోయి చనిపోయాడు కాబట్టి నాకు మళ్ళీ నా కుమారుడు నాకు కావాలి అని చెప్తాడు. సో అప్పుడు ఇంకా కృష్ణ బలరాములు ఆయన యొక్క అభీష్టం తెలుసుకొని రథం ఎక్కేసి సముద్ర తీరానికి వెళ్ళిపోయి ఆ సముద్రాన్ని అడుగుతారు. కొంతకాలం క్రితం మా గురువు యొక్క పుత్రుడు నీవు పొట్టను పెట్టుకుంటేవి, అతనిని తిరిగి నాకు అప్పగించవాలని నేను నిన్ను ఆదేశిస్తున్నాను. అంటే వీళ్ళకి చిన్న పిల్లవాడు శిష్యుడు, కానీ అక్కడ సముద్రుడికి తెలుసు కదా అది దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని. సో డైరెక్ట్గా చెప్పేశాడు అనమాట, నీవు పొట్టను పెట్టుకున్నావు నా యొక్క, కానీ నువ్వు అది మాకు ఇచ్చేసేయి మా ఆ అబ్బాయిని అని చెప్తే అప్పుడు సముద్రుడు ఏమంటాడంటే, నిజానికి ఆ బాలుడు నేను గ్రహించలేదు, పంచజనుడు అని ఒక రాక్షసుడు అతని కొనిపోయాను. సో పాంచజన్య అనేది ఒక శంఖం అన్నమాట. సముద్రం లోపల శంకులు ఉంటాయి కదా, శంకుల్లో ఒక జీవం ఉంటుంది, మీకు తెలుసా? హరే కృష్ణ. తెలుసు మాతాజీ. వెరీ గుడ్. సో ఆ శంఖము ఈ పిల్లవాడిని తీసుకొని మింగేశాడు ఆ రాక్షసుడు అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కిందకి వెళ్ళి ఆ పాంచజన్యాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి చూస్తే ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది ఆ రాక్షసుని యొక్క దేహం అన్నమాట. సో ఆ కడుపులో గురుపుత్రుడు కనిపించడు, అందుచేత ఆ రాక్షసుని దేహం పాంచజన్య శంఖంగా స్వీకరించి తిరిగి ప్రభాస తీరంన తను ఉన్న రథానికి వచ్చెను. సో ఆ పాంచజన్యుడు దాన్ని తీసుకోలేదు కాబట్టి ఏమైంది అర్థం కాక ఆ శంఖాన్ని తీసుకొచ్చి బలరాముడికి ఇస్తాడనమాట. ఇచ్చి పాంచజన్యంని పూరిస్తాడు. పాంచజన్యం ఎంత పవిత్రం అంటే ఆ రాక్షసుడికి అంత వరం ఇస్తాడు కృష్ణుడు అన్నమాట. దాన్ని పాంచజన్యం కృష్ణుడి యొక్క శంఖం, యుద్ధంలో ఆయన పాంచజన్యాన్నే పూరిస్తాడు. సో ఈ ధ్వని విని ఆ తర్వాత ఇంకా ఇక్కడ లేదు, ఇంకా ఫైనలీ ఎవరైతే మరణించారో వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్తారు మరణించినాక? భగవంతుడి దగ్గర. భగవంతుడి దగ్గరికి వెళ్ళేది వేరే, కానీ యమధర్మరాజు దగ్గరికి, భగవంతుడే శ్రీకృష్ణుడు కాబట్టి ఇంకా యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అనమాట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు వెళ్ళి ఆ పాంచజన్యాన్ని గట్టిగా పూరిస్తాడు. అని పూరించేసరికి యమధర్మరాజు చాలా భక్తితోని శ్రీకృష్ణుడికి వచ్చి దండ ప్రణామం చేసి ఏమి ఆజ్ఞ స్వామి అని అడుగుతాడనమాట. అయితే ఇక్కడ నా యొక్క గురువు అయిన సందీపని ముని యొక్క కుమారుడిని నాకు కావాలి అని చెప్తాడనమాట. సో ఆజ్ఞకి తిరుగులేదు అగుటచే నీవు వెంటనే నా గురుపుత్రిని తెచ్చి మాకు ఇవ్వలేను అని కృష్ణుడు ఆదేశిస్తాడు. అప్పుడు యమధర్మరాజు ఆ బాలుని కొని వచ్చి దేవదేవునికి అర్పిస్తాడు. కృష్ణ బలరాముడు ఆ బాలుని అతని తండ్రికి అప్పగించారు. ఆ సోదరులు గురువును వేరేమైనా అభిష్టం కలదా అని అడగగా ఆయన ఇట్లా, నాయనలారా మీరు నాకు తగిన సేవ చేసి తిరిగి పూర్తిగా సంతృష్టి చెంది తిని మీ వంటి వారు శిష్యులైన నాకు వేరుగా కోరదగినది ఏముండును? మీరు క్షేమంగా మీ ఇండ్లకు తిరిగిపోండు. మీరు ప్రదర్శించిన ఈ అద్భుత లీల లోకంలో సుప్రసిద్ధము కలుగుగాక. మీరు అన్ని ఆశీస్సులకు అతీతులు అయిన గురువుగా నేను మేము ఆశీర్వదింపవలసి ఉన్నది. మీరు పలికిన ప్రతి పలుకు వేదవాక్యం వలె శాశ్వతంగా నిలుచుగాక. మీ బోధనలు ఈ యుగమునకు ఈ లోకానికి పరిమితం కాక సర్వకాలాలందు సర్వం లోకనందు నిత్య నూతనమై విలసిల్లుగాక. అలా గురువు గారు వీళ్ళిద్దరిని బాగా దీవించారు. చూడండి, భగవద్గీత ఎప్పుడో ద్వాపర యుగంలో చదివాడు కృష్ణుడు, ఇప్పుడు కలియుగంలో కూడా మనం చెప్పుకుంటున్నాం. అంతకంటే ముందు కూడా సత్యయుగంలో మను అనే అతనికి చెప్పాడు కదా సూర్యుడికి, అప్పుడు మరుగున పడిపోయిందని మళ్ళీ చెప్పాడు. అంటే భగవద్గీత అప్పటి నుండి కూడా యుగం మారినా మారలేదు, భగవంతుడు కూడా మారలేదు. ఇప్పటికీ కూడా ఆయన ఏమంటారు, ఆయన పలుకులు ఇక్కడ గురువు యొక్క
ఆశీర్వాదాలు పొందినాయి కాబట్టి బోధనలు మీ యుగాలకి లోకానికి పరిమితం కాక సర్వకాలాలందు సర్వలోకాలందు నిత్య నూతనంగా వర్ధిల్లుగాక అని అతడు చక్కగా దీవిస్తాడు. అప్పుడు గురువుగారి ఆజ్ఞ పొంది కృష్ణ బలరాం తన రథంపై ఇంటికి తిరిగి పోయిరి. అమిత వేగంతో పోయి ఈ రథధ్వని మేఘగర్జనలే నుండును. చాలా కాలం నుండి కృష్ణ బలరాములను చూచుటకు నోచుకోని మధురాపుర వాసులు వారిని దర్శించి మిగిలిన ఆనందం పొందిరి. పోయిన సొత్తు తిరిగి లభించినంత ఆనందం వారికి కలిగెను. కృష్ణుడు గురుపుత్రుని పునర్జీవితిని చేయుట దశమస్కందము 44వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో మీకు అర్థమైందా? అక్కడ భగవంతుడు మనకి మామూలుగా ఏదో చీర మీద ఎంబ్రాయిడరీ వేసుకోవడము, బ్లౌజ్ కుట్టడము ఇవన్నీ మామూలు విషయాలు కావు. ఇవన్నీ ఒక కళలు అన్నమాట. అందరికీ రావు. సో ఈ కళలన్నీ కూడా ముగ్గు వేయడం కూడా ఒక కళ, వంట చేయడం ఒక కళ, పిల్లల్ని చూసుకోవడం కూడా ఒక కళ, ఈవెన్ మనం తయారవడం కూడా ఒక కళ. ఏదో ఒకలాగా కాకుండా చక్కగా నలుగురు చూస్తే మెచ్చుకునే విధంగా ఏది చేసినా కానీ 64 కళల్లోనే ఆల్రెడీ కృష్ణుడు అక్కడ గురువు దగ్గర నేర్చుకుని చేసి ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ పెంపొందించుకోవడానికి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటే ఒకటి కాకపోతే ఒకటి రెండు. ఇప్పుడు మామూలుగా మీరు యూట్యూబ్ చూసినట్లయితే మీరు చూస్తారేమో అనుకుంటున్నా. అందరూ చూస్తారు కదా. మనము ఏదైనా గురువు గారు చెప్పింది ఏదైనా పంపించామనుకోండి, అది